నిన్న హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మాట్లాడినటువంటి మాటల మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న హరీష్ రావు మాట్లాడింది, ఏదేం మాట్లాడినా ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఎంతో కొంతమంది వెళ్తారు, వెళ్ళకపోతే అసలు జీరో ఎవరు వెళ్ళలేదు కాబట్టి మీరు ఒక్కడే అనే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు స్పష్టం చేశారు. కానీ ఏ పార్టీలో అయినా సరే మీతో పాటు కొంతమంది వస్తేనే పార్టీ బలోపేతం, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఆ హరీష్ రావు మాటలకు ఏం చెప్తారు? శ్రీధర్ గారు, హరీష్ రావు గారికి ఇప్పుడు ఏం పరిస్థితి ఉందంటే, ఒక పక్క కేటీఆర్ గారు చెట్టు పేరుకి చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా నాన్నను ముఖ్యమంత్రి చేయాలి, మా నాన్నను పోయినా సరే తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. వారు ప్రయత్నాన్ని వేగవంతం చేస్తున్నట్టున్నారు. నా ఉనికిని నేను చాటుకోవాలని హరీష్ రావు గారు పర్యటనలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఇద్దరు కాదు కదా, వీరు మళ్ళీ ఇంకో జన్మెత్తినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ నాయకులను ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల పైన వారికి ఉన్నటువంటి అహంకారం, ఒక చులకన భావం కారణంగానే నా గురించి వారు మాట్లాడనట్టుగానే మాట్లాడడం జరిగింది. అంటే దాని అర్థం వారు ఏదో నేనేం మాట్లాడినా మళ్ళీ ఎప్పుడైనా తారసపడ్డప్పుడు కానీ, లేకుంటే గువ్వల బాలరాజు ఉద్యమకారుడు మాట్లాడొద్దు కదా మీరు అని ఎవరైనా అడిగితే నేనేం మాట్లాడలేదు కదా అంటారు. కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏందో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. తాను చేసినటువంటి కామెంట్ ఎంత పెద్దది అని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు వరకు దాదాపుగా 10 నెలల కాలం అయితే ఉంది నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి. ఏ రోజు కూడా నేను హరీష్ రావు గారి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళను వీళ్ళను మాట్లాడి మర్చిపోయినటువంటి పార్టీని, మర్చిపోయినట్టు ప్రజలు తిరస్కరించినటువంటి నాయకుల గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళ గురించి నేను ఎందుకు ప్రచారం చేయాలన్నట్టుగా నేను మాట్లాడకుండా ఉండడం జరిగింది. వచ్చి నా నియోజకవర్గంలో తాను మాట్లాడుతూ ఒక్కరు కూడా తన వెంట వెళ్ళలేదు. నేను చెప్తా ఉన్నా, నా ఎంబడి ఎవరు వస్తారు ఎవరు రారు, ఎట్లయితే మీరు జెండా పట్టుకొని ఈ జెండానే ఎగురుతుందని అంటున్నారు. కానీ గువ్వల బాలరాజు పేరులోనే ఉంది, గుండెల్లో ఉండేటువంటిది. గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు ప్రజాసేవ కోసం నేను పరితంపించిన విధానం మా ప్రజలందరికీ కూడా తెలుసు. మీరేమో పార్టీ పెంపుదల కోసం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను చేస్తున్నది మాత్రం ఈ ధర్మాన్ని వ్యాపింపజేయాలి, అదేవిధంగా జాతీయ భావాలను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు కోరుకుంటున్నారు కదా, ఈ జాతీయ భావాలు, ధర్మాలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడి మనుషులను చులకనగా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇక నేను వేట మొదలు పెడతా అని చెప్పేటువంటి ప్రయత్నం నేను. కానీ మీరు ఇందాక వేట మొదలు పెడతానన్నారు, మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైనా కట్టడి చేస్తున్నారా? ఫ్రీ హ్యాండ్ ఇస్తలేరా పార్టీలా? గువ్వల బాలరాజు అసంతృప్తితో ఉన్నారా? శ్రీధర్ గారు, మీరు నిజంగా అనొద్దు, మీరు నా వెల్విషారు. మనం కోడిగుడ్డు పైన ఈకలు వీకినట్టుగా మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే నేను మాట్లాడిన అన్న మాటలకు మీరు అన్న మాటలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిచ్చర పిడుగులా దూసుకుపోతా అన్న మాటకు అర్థమైంది, మీరే చెప్పండి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారేమో ఒక పక్క గువ్వల బాలరాజు మళ్ళీ తిరిగి మా పార్టీలకు వస్తుందని వార్తలు రాయిస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. గువ్వల బాలరాజు తిరిగి వస్తాడు అని మేము ఇంకా అందుకే ఏం మాట్లాడలేదు, మాట్లాడతలేము అతని గురించి అని వారు మాట్లాడడం వల్ల మా పార్టీలో ఆ చర్చ ఏమైనా ఉందేమో అనే ఉద్దేశంతోన మరొకసారి నేను కన్ఫామ్ చేయడం జరిగింది. నేను తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాడిని కాదు. నేను తీసుకున్నటువంటి నిర్ణయం, మళ్ళీ నేను బ్రతికున్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీలోనే ఉంటా. ఈ కాషాయ జెండాను ప్రతి గడపకు తీసుకుపోతా. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కాకపోతే వారి గురించి పార్టీ విధానం ఎట్లుంది అంటే, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు, పనికి రాని పార్టీల ప్రస్తావన తీసుకొచ్చి సమయం వృధా చేయొద్దు అనే విధంగా వారు మాట్లాడుతుంటారు. మా పార్టీ అధినేతలు కాబట్టి, పెద్దలు కాబట్టి, నేను వారు నిజంగా ఇటువంటి వాళ్ళను కట్టడి చేయాలంటే కొన్నిసార్లు మనము పద్ధతి విధానం మార్చాలనే ఆ పర్సెప్షన్లో మాత్రమే నేను మాట్లాడడం జరిగింది తప్ప, నాకు ఒకవేళ మీకు అందరికీ కూడా తెలుసు, ఒకసారి 1.5 మంత్ మీకు కనిపించకపోయేసరికి మీరు అడిగినప్పుడు నేను చెప్పిన, పార్టీలో నేను కొత్తగా వచ్చినా నాకు తమిళనాడులో పనిచేయమని పార్టీ గెలుపు కోసం నాకు బాధ్యతలు ఇచ్చి పంపించింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎస్ఐఆర్ పైన కానీ, లేకుంటే మోదీ గారి 12 సంవత్సరాల పాలన విషయంలో కానీ పార్టీ అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా మమ్మల్ని తిప్పుతూ ఉంది.
మాకు గొప్ప గుర్తింపు గౌరవం ఇస్తూ ఉంది. కానీ గతంలో మీరు కనుక చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి లేదు. మీడియాలో ఎక్కువ గువ్వల బాలరాజు టాప్ 4 అంటే వాళ్ళు ఉన్నటువంటి టాప్ 4 కాకుండా మిగతా నాయకుల్లో గువ్వల రెగ్యులర్గా కూడా మీడియాలో కానివ్వండి చాలా చురుగ్గా కనిపించేవారు. ఎక్కువగా మేము సిఎల్పిలో మీ ప్రెస్ మీట్లో అటెండ్ అయినా ఎక్కడ చూసినా మీ ప్రెస్ మీట్లు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం గువ్వల వెనుకబడ్డారని అనిపించింది ఎప్పుడన్నా మీకు? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈరోజు నిజంగా సరి అయినటువంటి పార్టీలో, ఒక పద్ధతి కలిగినటువంటి పార్టీలో నేను పనిచేస్తున్నా. జరగాల్సింది నిర్మాణము. మనం ఏమైనా మాట మాట్లాడితే ప్రజా అవసరాల రీత్యా మాట్లాడాలి, ప్రజల లోపల అవగాహన పెంచే విధంగా మాట్లాడాలి, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని నాకు కూడా అనిపించింది. అందుకనే వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకించి నిజంగా అనకూడదు కానీ తప్పడం లేదు. వేరే పార్టీల నుంచి ఎవరైనా దళిత లీడర్లు మాట్లాడితే అప్పుడే మాట్లాడమనే అవకాశం ఇచ్చేది లేదు. ఇంకేమైనా పనికి రాని అంశాలు విషయాలు ఉంటే వాటిపైనే మాట్లాడమని మమ్మల్ని ఫోర్స్ చేసేది. కానీ భారతీయ జనతా పార్టీలో నాకు ఏది తోచినా ఏ అంశం పైన మాట్లాడాలని నేను మా పార్టీ నాయకులకు లేకుంటే చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారికి నేను మాట్లాడితే, అన్న మీరు అడిగేది ఏంది, మీకు ఎప్పుడు సమయం కావాలన్నా చెప్పండి, మేము ప్రెస్ కాన్ఫరెన్స్ మేము కమ్యూనికేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. ఈ రకంగా మీరు చూడండి, నేను వచ్చినటువంటి ఈ 10 నెలల సమయంలో చాలాసార్లు నేను మీడియా ముందు మాట్లాడడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్ అఫీషియల్గా పార్టీ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. మీ అటువంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా చాలా ఇంపార్టెంట్ అంశాలపైన నాతో మాట్లాడించి మీరు వాటిని టెలికాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పార్టీ కనుక నాకు ఆ ప్రయారిటీ ఇవ్వకపోతే మీరు కూడా టెలికాస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఆరూర్ రమేష్కి సంబంధించిన అంశంలో పార్టీ ఫెయిల్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఆయన బీఆర్ఎస్ లాగింది అనుకుంటే ఒక కన్ఫ్యూజన్లో వచ్చి వెళ్ళినాడు? ఎందుకంటే ఆరూర్ రమేష్ లాంటి వాళ్ళను కాపాడలేకపోయామనే భావన కొంత మీలో కనిపిస్తుంది మాకు. లేదు, పార్టీలో మా పార్టీ కాపాడుకోవడం కాదు, ఆ పార్టీ విధానం ఏదో డబ్బాలో రాళ్ళే చూపినట్టు ఊపుతారు బీఆర్ఎస్ పార్టీ. అన్న ఇక్కడ రాదే, ఆరూర్ రమేష్ గారిని ఎంత టార్చర్ పెట్టిండ్రో నాకు తెలుసు. నా వీళ్ళేమో వదిలిపెడతలేరు, నాకేమో నిజంగా ఏం తోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థమవుతలేదు అని నాతో మాట్లాడినప్పుడు, మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వెళ్తే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నమ్ముకుంటే కుక్కతో కాబట్టి గోదావరి ఈదినట్టు అవుతుంది అని చెప్పడం జరిగింది. కానీ వారికి ఉన్నటువంటి ఆలోచన ఏందో నాకైతే తెలియదు. కానీ ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఏ నాయకుడినైనా కొత్త లేదు పాత లేదు సమానమైనటువంటి గౌరవం ఇస్తారు. పని చేసే వాళ్లకు ఈరోజు నాకు 2-3 బాధ్యతలు ఇచ్చారు. నితిన్ నబీన్ గారి కార్యక్రమాన్ని చూసుకోమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈ పార్టీలో అన్ని వర్గాలకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఉంటుంది. మీరు మీ వర్గానికి సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ పూర్తి స్థాయిలో అవకాశాలు ఇస్తుంది. మన దళిత వర్గం కోసం కూడా ధర్మాన్ని ఆచరిస్తూ నడిచేటువంటి ఎవరినైనా సరే పార్టీకి చేరువ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటే కూడా చెప్పండి, పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ప్రెషర్ అదే డబ్బాలో ఆరూర్ రమేష్ విషయంలో జరిగినట్టు గువ్వలకు ఒకవేళ జరిగి రమ్మని ప్రెషరో లేకపోతే బ్రతిమలాడితే ఆలోచిస్తాడా ఏదన్నా? గువ్వల బాలరాజుకు ఏటికి ఎదురీదేటువంటి అవకాశం, నెగటివ్ను పాజిటివ్గా మలుచుకునేటువంటి, ప్రతికూలతను అనుకూలతలుగా మలుచుకునేటువంటి అవకాశం. మీరు నా నేపథ్యం కానీ నా అపియరెన్స్ కానీ నేను చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా కూడా నేను సింపుల్గానే కనిపించుంటుంది. కానీ నా సింప్లిసిటీతోనే ఇతరులను ఇంపాక్ట్ చేసేటువంటి తెలివితేటలు నా తల్లిదండ్రులు, ఆ భగవంతుడు, సమాజం నాకు ఇచ్చింది. కాబట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీని ఎవరు దేకనప్పుడు, టీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకోనప్పుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే అది ఒక రాయలసీమ లాగా ఉంటుంది, ఒక ఆంధ్ర లాగా ఉంటుంది, అక్కడ ఎవరు మీ ఎందుకు చేరుతున్నావు అని నన్ను నా వెల్ విషర్స్ అడిగినప్పుడు కూడా మనము సరి అయిన సమయం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం యువకుడిగా రాజకీయాల్లో రాణించినా పక్కన పెడితే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని విశ్వసించినము. ప్రజలకు తెలుసు కాబట్టి ఏదో ఒక పొలిటికల్ పార్టీ కావాలి, అప్పుడు చాలా మేము గొప్పోళ్ళము, తెలంగాణ వస్తే చాలు, మాకేం అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం రానియండి, దళితుని ముఖ్యమంత్రిని చేస్తే మేము కుక్కల్లాగా, చేపల కుక్కల్లాగా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ మేము ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కావాలని కాదు, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదించి హక్కున చేర్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా సేవలు అందించిన సమయంలో కూడా ఏ ఒక్క నిమిషం కూడా వ్యక్తిగతం కోసం వెచ్చించకుండా, నేను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారస్తుని అయినప్పటికీ వ్యాపారాలను సైతం పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, వాళ్ళలాగా ఫామ్ హౌస్ల గురించి ఆలోచించకుండా
వాళ్ళలాగా మంత్రి పదవుల కోసం కుటుంబ పాలనను విస్తరించడం కోసం కాకుండా తెలంగాణ సమాజం కోసం, భారత సమాజం కోసం పనిచేయాలని నా పాత్ర నేను పోషించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటుండొచ్చు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లేదు కదా, ఎందుకు పోయిండు అని. నిజంగా నేను అనుకుంటే, నేను నిజంగా ఫక్తు రాజకీయ పార్టీ నాయకులకుండే ఆలోచనలే నాకుంటే, రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గం నుంచి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తాను మొదటిసారి శాసనసభ్యుడైనప్పుడు నేను త్రుటిలో ఎంపీగా ఓటమి పాలు కావడం జరిగింది. ఎప్పుడు తారసపడ్డా రేవంత్ రెడ్డి గారు అనే మాట అనేది, మా ఎమ్మెల్యే గారు నేను తన ఓటర్ను అని చెప్పేసి. అంత నాకు చనువు ఉంది, నాకేం వ్యక్తిగతంగా శత్రువు ఏం కాదు రేవంత్ రెడ్డి. కానీ పార్టీ విషయంలో, తన పనికిరాని పదజాలం విషయంలో, తనకున్నటువంటి వల్గారిటీ విషయంలో తన దరిదాపుల్లోకి కూడా దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ నిజంగా రాజకీయ నాయకుడిని అయితే వీళ్ళలాగా కాంగ్రెస్తో ఒకసారి జతగట్టడం, తెలుగుదేశంతో ఒకసారి జతగట్టడం, చిరంజీవితో కూడా జతగట్టే ప్రయత్నం చేయడం, ఇప్పుడు కూడా ఏ పార్టీని కౌగులించుకొని కబలిస్తారో తెలియదు, అటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉంది. ఈ మూర్ఖపు పార్టీతోన భవిష్యత్తులో పొత్తుండదు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు నమ్మొద్దు అని ప్రజలకు విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఎప్పుడూ ఒక మంచి ప్రయోజనం ప్రజలకు చేకూరాలనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన తప్ప రొటీన్ పాలిటీషియన్గా ఉండే ఆలోచన అయితే అధికార పార్టీలో చేరేవాడిని. ఇప్పుడు నేను దాదాపుగా సంవత్సర కాలం అవుతా ఉంది పార్టీలో చేరి, ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ పని విధానం, భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షిస్తున్నటువంటి విధానం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విశ్వగురుగా భారతదేశం ఆవిర్భవించాలనే ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతూ ఉంది. కాబట్టి నిజంగా ఎప్పుడూ లేనటువంటి గౌరవం ఈరోజు భారతదేశానికి దక్కింది అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోదీ గారి వల్ల, భారతీయ జనతా పార్టీ ప్రతి కాషాయ సైనికుడి వల్ల భారతదేశానికి గౌరవం దక్కుతూ ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో చేరి ఒక నిజమైనటువంటి భారతీయుడిగా, ఒక నిజమైనటువంటి నికార్సైనటువంటి ఉద్యమకారుడిగా ఈ గడ్డ పైన కూడా కాషాయ జెండాను ఎగిరేయాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనే ఆలోచనతో నేను చేరడం జరిగింది. వీళ్ళందరూ ముక్కున వేలేసుకునే విధంగా, నివ్వరపోయే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత విజనరీ నిర్ణయమో వాళ్ళకి అర్థమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. హరీష్ రావు అన్నాడని కాదు, పోతే ఒకడు గువ్వల పోయిండు, క్యాడర్ పోలేదు అనేది వాళ్ళకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఇంకొకటి, ఇక్కడ మీ పార్టీలో కూడా మీ ముందు అనుకున్న చాలామంది కూడా ఒకటి గువ్వల వెనకాల ఎవరు రాలేదనేది కూడా మీ పార్టీ నేతలు కూడా లోపల చర్చించుకుంటున్న సందర్భాలున్నాయి. అటువంటిది ఎప్పుడైనా అనిపించింది? ఒకవేళ జాయిన్ చేస్తే ఎప్పుడు జాయిన్ చేస్తారు? ఒకవేళ మీ క్యాడర్ను, మీ వర్గాన్ని. నేను క్యాడర్ను చేరికల కంటే ముఖ్యంగా నన్ను నాయకుడిగా చేసినటువంటి కార్యకర్తల కోసం, నాయకుల కోసం మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నేను ఏ రకంగా వాళ్ళ గెలుపు కోసం నేను పనిచేసినో తెలుసు. కానీ పార్టీ సింబల్ కాదు కాబట్టి వారికి నాకు దాదాపుగా నా నియోజకవర్గ ప్రజలతో దాదాపుగా 20 సంవత్సరాల బంధం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉత్సాహవంతులైనటువంటి యువకులు మేము సర్పంచ్గా పోటీ చేస్తామంటే కూడా దయచేసి మనం భవిష్యత్తులో పార్టీని పెంచేది ఉంది. తర్వాత నా కోసం పనిచేసినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. కాబట్టి మీరు పోటీ చేయకండి, పార్టీ గుర్తు కాదు కాబట్టి వాళ్ళకి సహాయం చేద్దామని ఆర్థికంగా, ప్రచారపరంగా, లేకుంటే పోలీసులు కానీ, కాంగ్రెస్ పార్టీ వేధింపులు కానీ ఎక్కడున్నా ప్రతి నిమిషం వారికి అండగా ఉన్నా. కాబట్టి గెలిచినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో 90% నా సహకారము, నా చేయూత, నాకున్నటువంటి తత్సంబంధాల వల్లనే అది సాధ్యమైంది. కానీ ఏ రోజు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, నిన్న మొన్న వచ్చి డయాస్ పైన ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవ్వడు కూడా రాలే. మీరు అన్నారు గువ్వల బాలరాజు ఒక్కడు, ఇక్కడ గువ్వల బాలరాజు అని పేరు తీసుకునే దమ్ము ఎవరికి లేదు, ఒక్కడు అనే ధైర్యం అసలే లేదు ఎవరికి. సింగిల్ మాటలో పేరుతో మాట్లాడితే మమ్మల్ని వదిలిపెట్టడు అనే భయంతోన మాత్రమే మాట్లాడట్లేరు. ఆ పరిస్థితి వస్తే నేను చెప్తున్న శ్రీధర్ గారు, మీ ఆర్టీవీ ద్వారా నిజంగా మీరు మళ్ళీ అనుమానాలు రేకెత్తించే విధంగా ఇక్కడ ప్రయారిటీ లేదా, గౌరవం, గుర్తింపు లేదా అని అంటున్నారు కదా. అన్నీ ఉన్నాయి, కానీ కలిసిపోవాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది కదా. ఒకవేళ అధికారులు, పోలీస్ని చూడండి, ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. నాకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ నేను అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకునే మనిషిని కాదు. నాకు ఫస్ట్ ఇక్కడున్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో అవగతం చేసుకునే దాంట్లోనే కొంత దూకుడు తగ్గించి ఒక పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ను వంటబట్టించుకునే ప్రయత్నం చేసే ఉన్నా. దూకుడే ప్రదర్శించే రోజులు వస్తే, నా గురించి అచ్చంపేటలో మాట్లాడినారు కదా, హైదరాబాద్లో కూడా మాట్లాడితే చీల్చి చెండాడుతా వాళ్ళని రాజకీయంగా.
యా థ్యాంక్ యూ సార్. ఇది పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా అర్థం చేసుకునేటువంటి పనిలో ఉన్నాను. తను ఒంటరిని కాదు, తన వెనుక ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా పార్టీ సింబల్ ఎన్నికల్లో లేకపోయినా వాళ్ళందరినీ కూడా బలపరిచాను. అదంతా క్యాడర్ ఎప్పుడు వస్తుందంటే గువ్వల బాలరాజు వెంట ఉంది. అది పూర్తి స్థాయిలో తొందరలోనే అది ఏర్పడుతుంది. ఇదే విధంగా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి డెఫినెట్గా హరీష్ రావు కేటీఆర్లకు హైదరాబాద్ వేదిక కూడా సమాధానం చెప్తాను. తను పార్టీలో సంతృప్తిగా ఉన్నాను, ఎటువంటి కూడా అసంతృప్తి